ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం చూడండి ఒకసారి ఆ మాట. అందరూ మీ బైబిల్ తెరిచి, ఇది నూతనమైనదని ఒకడు దాని గురించి ఒకడు చెప్తాడట. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. 9 నుంచి చదువుదాం. 9 నుంచి చదువుదాం. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది. ఆగండి. మునుపు ఉన్నదే ఇక ఉండబోవునది. మీ ముక్కు మునుపు ఉన్నట్టే ఉందా, కొత్త సంవత్సరాలనే మారిందా? చెప్పాలి. అదే ముక్కు ఉందా మీ అందరికీ? కొత్త ముక్కు ఏమైనా వచ్చిందా? 2023కి వచ్చాం కాబట్టి కొత్త ముక్కు వచ్చిందా? పాత ముక్కేనా? చేతులు పాత చేతులేనా, కొత్త చేతులేనా వచ్చాయా? చెప్పండి, ఏ చేతులు ఇప్పుడు ఉన్నాయి? పాత చేతులేనా? ఆ జుట్టు పాత జుట్టేనా, కొత్త జుట్టేనా మొలిసిందా? పాతదేనా? పళ్ళు పాతవే. శరీరం మొత్తం పాతదే కదా. పక్కనున్న మీ పిల్లలను సరి చూడండి, కొత్త పిల్లలైనా వచ్చారా, పాత పిల్లలైనా? ఆ పిల్లలే కదా, ఆ భార్యే కదా, ఆ భర్తే కదా, ఆ అమ్మాయి కదా, ఆ నాన్నే కదా, ఆ ఇల్లే కదా, ఆ జీవితమే కదా. ఇప్పుడు ఆ ఊరే, ఆ పరిసరాలే, ఆ వాతావరణమే. ఏం మారింది? ఏం మారలే. అందుకే దేవుడు అన్నాడు, ఆ మునుపు ఉండినదే ఇకను ఉండబోవున్నది. మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది. మునుపు ఉన్నది నువ్వే, ఆ పాత సంవత్సరంలో ఉన్నది నువ్వే, ఈ కొత్త సంవత్సరంలో ఉన్నది నువ్వే. ఆ పాత రోజులో ఉన్న ఆ సూర్యుడే కొత్త రోజులోనే ఉన్నాడు. కొత్త సూర్యుడేం మారలా, కొత్త చంద్రుడేం మారలా, కొత్త నక్షత్రాలేమి మారలా, కొత్త భూమి ఏమి రాలా, కొత్త ఆకాశం ఏమి ఇంకా రాలా. వస్తాయి కొత్త భూమి కొత్త ఆకాశం తర్వాత, ఇంకా రాలే కదా. సో కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది, మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది. మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇలాగే జరిగిందిగా, 31కి, అంతేనా? కానీ కొత్తగా జరిగిందా లాస్ట్ ఇయర్? అంతే. లాస్ట్ ఇయర్ లాగే మునుపు జరిగినదే ఇక్కడ జరగబోవున్నది. నెక్స్ట్, సూర్యుని క్రింద నూతనమైనది ఏది లేదన్నాడు. మరి మనం నూతన సంవత్సరం అన్నాం, మనం నూతన సంవత్సరం అంటాం. ఆయన ఏమంటాడు? ఏం లేదురా నాయన, నూతనమైంది ఏమన్నా, అన్నీ ఒకటే నాయన అంటాడు ఆయన. అన్నీ ఒకటే, అన్నీ ఒకలాగా ఉంటాయి. పేర్లు మారుతాయి, నెంబర్లు మారుతాయి. మీరు లెక్కలు వేసుకుంటున్నారు కాబట్టి నెంబర్లు మారుతున్నాయి. లెక్క వెళ్ళినోడికి ఏ నెంబర్ మారదు. ఇప్పుడు నా పుట్టినరోజు ఎప్పుడో నాకు తెలియదు అని వాళ్ళు చేయతండి. 1 2 3 4 5 అబ్బో లేచిపోయినాయి, చాలా చేతులు లేచాయి కదా. ఒకసారి లేచి నిలబండి సరదా, ఒకసారి లేచి నిలబండి. వీళ్ళందరినీ చూడండి ఒకసారి. ఎంతమంది ఉన్నారా నాయన? చాలామంది ఉన్నారు సంఘంలో పుట్టినరోజులు తెలియలేనాడు. చూసారా? పాప మేళకి బర్త్డేలు ఉండవు. హ్యాపీ బర్త్డే టు యూ ఆ పాటలు ఇలా జీవితాలు ఎప్పుడు వినపడతాయా? ఎందుకు వినపడవు పాపం వీళ్ళ జీవితాలు ఆ పాటలు? డేట్ తెలియదు, వీళ్ళు ఎప్పుడు పుట్టారో తెలియదు, ఎప్పుడు పుట్టేశారు, అంతే బతికేస్తున్నారు అలాగా. అంటే వీళ్ళకి అన్ని రోజులు ఒకటే. కూర్చోండి, అన్ని రోజులు ఒకటే వీళ్ళకి. ఏ రోజు వచ్చినా ఏదో రోజు పుట్టుంటానులే, మా అమ్మ ఎప్పుడు కందాం మరి నాకు తెలీదు. అంటే అన్ని రోజులు ఒకటే వీళ్ళకి. కానీ మనకు మాత్రం ఒక డేట్ వచ్చినప్పుడు ఈరోజు నా బర్త్డే అనుకుంటాం. బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనం. చేసుకునేవాడికి బర్త్డే, చేసుకోలేనివాడికి ఏ డే లేదు, ఇంకా బోర్డే. అది బీడే కానీ బోడి డే. అంటే బోడి అంటే ఏమి లేదని అర్థమైందా? సో బర్త్డే కాస్త వీళ్ళ జీవితాల్లో ఏమైంది? ఏమీ లేని దినం అయింది. కాబట్టి ఇంక నూతనమైంది ఏది రాయన అంటే ఏమీ లేదు నాయన, అంతా ఒకటే. అలా ఆలోచించేవాడికి ఏమీ లేదు. మనకు మాత్రం ఏదో ఉంది కదా. అందుకే దేవుడు అన్నాడు, సూర్యుని క్రింద నూతనమైనది ఏదియూ లేదు నాయన, ఇది నూతనమైనదని ఒక దాని గురించి ఒకడు చెప్తాడు. ఎవడో వస్తాడు, వచ్చి మీకు విషయం చెప్తాడు. ఇందాక నేను చెప్పినట్టు హ్యాపీ న్యూ ఇయర్ అంటాడు. మళ్ళీ చెప్పేటప్పుడు కూడా ఒక రకమైన ఎక్సైట్మెంట్తో చెప్తాడు. మెల్లిగా హ్యాపీ న్యూ ఇయర్ అంటాడా? మరేమంటాడు? ముఖం పెద్దది చేసి, నోరు పెద్దదిగా, సౌండ్ గట్టిగా హ్యాపీ న్యూ ఇయర్ అంటాడు. అప్పుడు మనం కూడా అదే రేంజ్లో మనం కూడా హ్యాపీ న్యూ ఇయర్ అంట. అదే అంటున్నాడు ఇక్కడ దేవుడు. ఒకడు వస్తాడు, ఏమంటాడట? ఇది నూతనమైనదని ఒక దాని గురించి ఒకడు చెప్పును, అది మనకు ముందుండిన తరములలో. ఇలా గాలి తీసేస్తే ఎలాగండి ఈయన? ఇలా గాలి తీసేస్తే మనం ఏం సెలబ్రేట్ చేసుకుంటాం చెప్పండి? మరి మనం సెలబ్రేట్ చేసుకోవాలంటే ఈయన మనకు కొంచెం ఏదో గాలి కొట్టాలి కదా.
అదియును మనకు ముందుండిన తరములలో ఉండినదే. అది కూడా అంతే నాయన, ఇది వరకు కూడా జరిగిపోయింది నాయన. ఇది ఇలాగా నేను పైనుంచి చూస్తాను కాబట్టి నాకు అన్నీ క్లియర్గా కనబడతాయి నాయన. మీరు కిందన తిరుగుతారు కాబట్టి మీకు ఏమీ సరిగా కనబడవు నాయన. అది కూడా ఇందు ముందున్న తరములలో ఉండినదే. పూర్వులు జ్ఞాపకమునకు రారు. ఈ నేల మీద ఎన్ని పాదాలు నడిచాయో, ఈ నేల మీద ఎన్ని కుటుంబాలు బతికాయో, ఎన్ని పెళ్ళిళ్ళు జరిగాయో, ఎంతమంది పిల్లలు పుట్టారో, ఎన్ని బతుకులు మట్టిలోకి వెళ్ళిపోయాయో, ఎన్ని తరాలు గడిచిపోయాయో, ఎన్ని యుద్ధాలు జరిగాయో, ఎన్ని పోరాటాలు జరిగాయో, ఎంత చరిత్ర సమసిపోయిందో. స్వతంత్ర సమరయోధుల వీడియోలు చూపిస్తుంటారు, అప్పుడు బ్లాక్ అండ్ వైట్ వీడియోలు చూపిస్తుంటారు, ఆ ఫోటోలు చూపిస్తుంటారు. అవి చూస్తుంటే మన తాత ముత్తాతలు పంచెలు కట్టుకుని తలపాగాలు చుట్టుకుని అక్కడ పోరాడిన వాళ్ళు, నిలబడిన వాళ్ళు చాలామంది కనబడతా ఉంటారు. వీళ్ళందరూ ఇప్పుడు ఏమైపోయారంటే లేరు. మనందరికీ తాతలు ఉన్నారు, మనందరికీ ముత్తాతలు ఉన్నారు, వాళ్ళకి ఈ భూమి మీద చరిత్ర ఉంది. కానీ ఇప్పుడు ఎవరైనా ఉన్నారా? వాళ్ళు లేరు, గడిచిపోయారు, అయిపోయిందండి, వాళ్ళ తరం అయిపోయిందండి, వెళ్ళిపోయారండి అని చెప్పుకుంటున్నాం మనం. అందుకే పూర్వులు దేనికి రారట? జ్ఞాపకమునకు రారు. పూర్వులు జ్ఞాపకమునకు రారు. నెక్స్ట్, పుట్టబోవు వారి జ్ఞాపకం ఆ తర్వాత ఉండబోవు వారికి కలగదు. పుట్టబోవు వారి జ్ఞాపకం ఆ తర్వాత ఉండబోవు వారికి కలగదు. ఇది భూమి మీద జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియను గురించి మాట్లాడుతూ దేవుడు అన్నాడు, నాయన నూతనమైనదంటూ ఏది లేదు నాయన, ఇదే రిపీట్ అవుతుంది నాయన, రిపీట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ చక్రం తిరుగుతూ ఉన్నప్పుడు, ఈ కాలచక్రం తిరుగుతూ ఉన్నప్పుడు తిరిగి మనం ఎక్కడో ఒక చోట ఆగబోతున్నాం. అలా ఆగడానికే మనల్ని ఇది నడుపుతోంది, అలా ఆపడానికే మన జీవితం ముందుకు వెళుతోంది, కదులుతోంది, కాలం కదులుతోంది. సో అంటే ఈ కాలం అనేది మనకి ఇవ్వబడినటువంటి ఒక వరం అనుకోవాలి. దీన్ని మనం వాడుకొని గమ్యాన్ని చేరుకోవాలి. లైక్ ఏ వెహికల్, టైమ్ ఈజ్ లైక్ ఏ వెహికల్. ఈ టైంలో మనం ఈ టైంని వాడుకొని ఈ వెహికల్ మీద ప్రయాణం చేస్తూ మనం ఒక గమ్యస్థానాన్ని చేరుకోవాలన్నది దేవుని యొక్క ఆలోచన. అందుకే దేనికైనా చూడండి, టైం అనేది లేకపోతే మనం ఎదగాలన్నా టైం కావాలి, మనం ఏదైనా సాధించాలన్నా టైం కావాలి, మనం ఏదైనా సంపాదించాలన్నా ఏం కావాలి? టైం కావాలి. మన బ్రతుకులో ఏది కావాలన్నా సరే అది దేంతో ముడిపడి ఉంది? టైంతో ముడిపడి ఉంది. పుట్టిన దగ్గర నుంచి చచ్చేంత వరకు మన బ్రతుకులో ఏది జరగాలన్నా, ఏం కావాలన్నా దేంతో ముడిపడింది అంటే టైంతో ముడిపడింది. టైం లేకుండా మన జీవితంలో ఏది జరగదు. అన్నిటికీ టైమే. బిడ్డ పుట్టాలంటే 9 నెలలు తల్లి 9 నెలలు ట్రావెల్ చేయాలి కడుపులో ఆ బిడ్డతో 9 నెలలు ఓపిక పట్టాలి. 9 నెలల సమయం గడిస్తేనే బిడ్డ ఎక్కడికి వస్తాడు? భూమి మీదకి వస్తాడు. 9 నెలల సమయం గడవకపోతే బిడ్డ భూమి మీదకి రాడు. అంటే బిడ్డకు జన్మనివ్వటానికి కూడా తల్లి 9 నెలల కాలం ప్రయాణం చేసిందన్నమాట. ఆ 9 నెలలు ఓపిక పట్టింది. రైతు పంట పండించుకోవడానికి 6 నెలల కాలం ప్రయాణం చేస్తాడు. నువ్వు ఎదగడానికి, ప్రయోజకుడు కావడానికి 20 సంవత్సరాలు ప్రయాణం చేస్తావు. నువ్వు పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలంటే దాదాపు 25 ఏళ్ళు ప్రయాణం చేస్తావు. పురుషుడైతే, స్త్రీ అయితే దాదాపు 20 ఏళ్ళు ప్రయాణం చేస్తుంది. సో ఈ ప్రయాణం అంతా మీరు గమనిస్తే, మీ పిల్లలకి మీరు పెళ్లి చేయాలంటే మీకు 40-45 ఏళ్ళు లేదా 50 ఏళ్ల వయసు రావాలి, లేదా 60 ఏళ్ల వయసు రావాలి. అంత దూరం ప్రయాణం చేయాలి. ఈ జీవితంలో ఏది సాధించాలన్నా ఇట్ విల్ టేక్ సమ్ టైం. అది కొంత సమయాన్ని తీసుకుంటోంది. మరి నిత్య జీవం వరకు వెళ్ళాలంటే దానికి కూడా ఏం కావాలి? నీకు సమయం కావాలి. ఎదగాలి, సత్యాన్ని అర్థం చేసుకోవాలి, మంచి ఏదో చెడేదో గ్రహించగలగాలి. పాపం అనేది కూడా భూమి మీద ఉంది. అది లేకపోతే నీకు పరిశుద్ధత విలువ తెలీదు. అంతే కదా? చీకటి ఉన్నప్పుడే వెలుగు విలువ తెలుస్తుంది. వెలుగు విలువ తెలియాలంటే ఖచ్చితంగా చీకటి ఉండాలి. చీకటి లేనప్పుడు వెలుగు విలువ తెలీదు. కష్టం ఉన్నప్పుడే కదా సుఖం విలువ తెలుస్తుంది. కష్టం ఉన్నప్పుడే కదా సుఖం విలువ తెలుస్తుంది. ఈరోజు కష్టపడ్డావు, రేపొద్దున సుఖపడేటప్పుడు ఓహో ఇలా కష్టపడ్డాను కాబట్టి ఈరోజు ఏమవుతున్నాను? సుఖపడుతున్నాను. కష్టం ఉన్నప్పుడే సుఖం విలువ తెలుస్తుంది. ఇన్ ద సేమ్ వే చీకటి ఉన్నప్పుడే వెలుగు విలువ తెలుస్తుంది. పాపం చేసిన వాడే పరిశుద్ధత వైపు అడుగులేయగలుగుతాడు.